అక్క నమస్తే. నమస్తే. మీకు ముందుగా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి కూడా. ఈ బోనం ఎలా చేస్తారో చెప్పండి అక్క. బోనం ఎలా చేయడం అంటే పెద్దల నుంచి వచ్చింది ఆచారం. ఒక 200, 250 సంవత్సరాల కింద ఏం జరిగిందంటే మన హైదరాబాద్‌లో పేగువాది అని వచ్చిందంట. అది ఎన్ని మందులేసినా, ఇంగ్లీష్ మందులేసినా, ఏదేసినా తగ్గకపోతే కలలో అమ్మవారొచ్చి, "నా వేపాకనేటిది ఉంటదిరా, మీరు తింటే అందరికి తగ్గిపోతది. కానీ నన్ను పొలిమేరల్లో నిలబెట్టి, నాకు బోనాలనేటివి చెల్లిస్తే, నా నైవేద్యం నాకు పెడితే, మీకన్నీ తగ్గిపోతాయి, అన్ని శుభాలే జరుగుతాయి" అని చెప్పిందంట. చెప్తే వేపాకు తీసుకొచ్చి మొత్తం నూరి, రోట్లో నూరి బిందెలో కలిపి ఎవరెవరికైతే వచ్చిందో మొత్తం అందరికీ పట్టిచ్చారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ పట్టిస్తే ఒక్క రోజులోనే నైట్ తాగారు, పొద్దున వరకే మొత్తం అంతా నయమైపోయింది. నయమైపోయినాక ఒకరోజు సండే ఆషాఢం అమ్మవారొచ్చి మళ్ళీ అమ్మవారి కల్లోకొచ్చి ఆషాఢ మాసంలో ఫస్ట్ వారము మేము 8 మంది అక్క చెల్లెలము. మాకు ప్రతి ఒక్క వారం ప్రతి ఒక్క చెల్లెకి, అక్కకి నాకు బెల్లం వేసి, పాలు పోసి, పరమాన్నం వండి, పచ్చి పులుసు చేసి, నాకు నైవేద్యం ఎక్కిస్తే అంగరంగ వైభవంగా నాకు నైవేద్యం ఎక్కిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయిరా. వర్షాకాలం వచ్చి దోమలు, ఈగలు, పిల్లలకి అంటువ్యాధులు, అంటు రోగాలు వచ్చేటివి అప్పుడు ఒకప్పుడు. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వచ్చి ఇట్లా గోలేయంగానే తగ్గిపోతుంది. అప్పుడు వేపాకు, ఔషధం బాగా ఉన్నాయి, మనకు తెలియదు, పెద్దలకు తెలుసు. అవన్నీ వేసి నూరి పోస్తేనే తగ్గేది. జలుబులు వచ్చినా ఒక తమలపాకు వేసి నూరి మాడకు గట్టి పసుపు వేస్తేనే తగ్గిపోయేది. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మందులు వచ్చి మనకి ఏం తెలియదు, అవగాహన కూడా లేదు. అయితే తగ్గిపోయినాక ఏం చేశారంటే పెద్దలు మంచిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పేదోడైనా అమ్మవారి మట్టుకైనా అప్పటికప్పుడు తయారు చేసి బోనం ఎత్తడం జరిగింది. మన తెలంగాణ స్పెషల్ ఇదే జరుగుతుంది. ఏంటంటే ఇంకొకటి, కేసీఆర్ సార్ వచ్చినాక చాలా పెద్దగా జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. బోనాల పండుగ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పల్లెటూరులో కానీ, ప్రతి ఒక్క సిటీలో కానీ, టౌన్లో కానీ, డిస్టిక్లలో కానీ చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అందరికీ, మీడియా మిత్రులందరికీ నాకు సహకరించి నా ఇంటికి రావడం జరిగింది ఈరోజు. మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత సపోర్ట్ చేసి మీ ఛానల్ కూడా ముందుకు రావాలని, పీపుల్ మీడియా ఛానల్ మంచిగా ఎదగాలి, అమ్మవారి దయ దల్లిసి మీరు కూడా మంచి అంచెలంచెలుగా ఎదగాలి, మీతో పాటు మేము కూడా ఎదగాలి. మన తెలంగాణ ప్రజలు, మన దేశ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అమ్మవారికి దండం పెట్టుకుంటున్నా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బోనాల పండుగ తేడా చెప్పండి. తేడా అంటే అప్పుడు కొంచెం బాగా సహకరించే వాళ్ళు, ఇప్పుడు దేవుళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు, జోగినీళ్ళు ఉంటారు, కొంచెం క్లియర్గా బాగా ఉండేది. ఈ 2 years బాగానే జరిగింది, కానీ మొన్న బాగా ఇష్యూ అయింది మాంకళ్ళమ్మ గుళ్ళో. కానీ మంచిగా చేయాలని రేవంత్ రెడ్డి సార్ని అదే కోరుకుంటున్నా నేను. ఇంకా 2 years ఉంటుంది గవర్నమెంట్, చాలా బాగా చేయాలి, సహకరించాలి ప్రజలకి అని నేను అదొకటే చెప్తున్నాను మన సీఎం గారికి. మన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా చేశాడో మీరు కూడా అలా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి. పోలీసు వాళ్ళు లేడీస్ అనుకుంటా, జెంట్స్ అనుకుంటా తోసేస్తున్నారంట. అది కాకుండా మీరు చెప్పి చూసుకొని ప్రజల్ని, అందరు భక్తులు సార్, పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళని కాదు, భక్తులకు సహకరించమని చెప్పండి పోలీసు సిబ్బందికి. అదే కోరుకుంటున్నాను సార్ నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.